హాయ్ అండి, ఈరోజు టమాటా జింజర్ చట్నీ చెప్తాను. ఇది టమాటా చట్నీ అంటారు. ఓన్లీ ఒట్టి టమాటా గ్రీన్ చిల్లీస్, జింజర్, అలాగే గార్లిక్, సాల్ట్ వేసి వాటర్ వేసి బాయిల్ చేయాలి. ఇంకా దీనికి ఏం అక్కర్లేదు. ఓన్లీ టమాటా, జింజర్, గ్రీన్ చిల్లీ, గార్లిక్, కొంచెం సాల్ట్ వేసి బాయిల్ చేయాలి. బాగా ఉడకాలి. ఉడికాక దీన్ని మిక్సీ వేసేసి దానిలో కొంచెం పోపు వేసుకోవాలి. మినపప్పు, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి పోపు వేసుకోవాలి. ఇది ఇడ్లీలోకి, దోశలోకి, పునుగుల్లోకి, ఎందులోకైనా బాగుంటుంది. రొట్టెలోకి, అన్నిటిలోకి బాగుంటుందండి. ట్రై చేయండి, చాలా బాగుంటుంది. జింజర్ స్మెల్ వస్తూ చాలా బాగుంటుంది ఈ చట్నీ. గార్లిక్ కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి. ట్రై చేయండి. టమాటా, జింజర్, గ్రీన్ చిల్లీ, గార్లిక్, సాల్ట్ వేసి బాయిల్ చేసి, అది బాయిల్ అయ్యాక వాటర్ వేసి బాయిల్ చేయాలి. బాయిల్ అయ్యాక చల్లారాక మిక్సీ వేసుకోవాలి. దానిలో పోపు వేసుకోవాలి. అన్నిటిలోకి ఇది నంచుకుని తినచ్చు. చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. ఇది టమాటా చట్నీ అండి. టమాటా, జింజర్, అలాగే గార్లిక్, గ్రీన్ చిల్లీ, సాల్ట్ వేసి బాయిల్ చేసి ఇవ్వాలి వాటర్ పోసి. అది బాగా ఉడికాక, టమాటా బాగా ఉడకాలి. ఉడికాక దాన్ని ఇలా మిక్సీ వేసుకోవాలి. మిక్సీ వేసుకుంటే ఇది కనీసం ఒక 20 days పాడవకుండా ఉంటుంది. గట్టిగా వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు పలచన చేసుకుని కొంచెం పోపు వేసుకుని తినడమే. పోపు వేయకుండా కూడా బాగుంటుంది. ఇలాగా అన్నిటిలోకి, ఇడ్లీ, దోశ, వడ అన్నిటిలోకి బాగుంటుంది. నంచుకుని తింటే అన్నిటిలోకి, రవ్వ దోశ అన్నిటిలోకి బాగుంటుంది. ట్రై చేయండి. థ్యాంక్ యూ.